హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు అడ్డా 247 తెలుగు ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నటువంటి టాపిక్ ఏంటంటే మినరల్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్, పార్ట్ 1. సో పార్ట్ అనేది నెక్స్ట్ సెషన్లో మనం కంటిన్యూ చేస్తాం ఫ్రెండ్స్, ఓకేనా. మరి ఈరోజు ఏంటంటే మినరల్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా పార్ట్ 1 ఫ్రెండ్స్. సో ఈ టాపిక్ని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్, ఓకేనా. సో బిఫోర్ దిస్ ఫ్రెండ్స్, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ లెక్చర్, గెట్ యువర్ డ్రీమ్ జాబ్. సో ఫ్లాట్ 75% discount plus extra 2% discount. So would be given by the ADDA 247 friends. అయితే ఈ ఆఫర్ని 2 months కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా. ఆన్ ఆల్ స్టడీ మెటీరియల్స్ ఈ డిస్కౌంట్ ఆఫర్ని ఇస్తున్నారు ఫ్రెండ్స్, ఓకేనా. అంటే ఏంటంటే లైక్ రికార్డెడ్ వీడియోస్, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ యొక్క రికార్డెడ్ వీడియోస్, టెస్ట్ సిరీస్, ఈ బుక్స్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి లైక్ ఏపీఎస్ఐ, కానిస్టేబుల్స్, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, బ్యాంకింగ్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలా. సో అన్ని ఎగ్జామ్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటటువంటి ఈ బుక్స్ అనమాట ఇందులో ఉంచడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఏపీఎస్ఐ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ 10 మార్క్ టెస్ట్లను కూడా ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అది ఆల్రెడీ 30th జూన్ నుంచి, నిన్నటి నుంచి అవి ప్రారంభించబడ్డాయి. అవి 30th ఆగస్ట్ వరకు కూడా కొనసాగబడతాయి ఫ్రెండ్స్. డిఫరెంట్ డేట్స్లో మీరు రాయొచ్చు ఫ్రెండ్స్. సో వాటి వల్ల ఏంటంటే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, బిఫోర్ గోయింగ్ టు రైట్ ద ఎగ్జామ్. సో ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఇవి ఈ టెస్ట్ సిరీస్ని కానీ పర్చేజ్ చేసుకోవడానికి ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఉపయోగించాల్సినటువంటి కోడ్, అంటే ఈ టెస్ట్ సిరీస్ని పర్చేజ్ చేసే ముందు మీరు ఉపయోగించాల్సినటువంటి కోడ్, డిస్కౌంట్ కొరకు ఉపయోగించాల్సినటువంటి కోడ్ ఏంటంటే, కూపన్ కోడ్ ఏంటంటే ఫ్రెండ్స్ Y228 ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. Y228 అనే కూపన్ కోడ్ని అప్లై చేస్తే ఫ్రెండ్స్ మీకు డిస్కౌంట్ లభిస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో క్లియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆన్ ఆల్ స్టడీ మెటీరియల్ ఫ్రెండ్స్, యూ కెన్ యూజ్ ద కోడ్ Y228 ఫ్రెండ్స్ ఫర్ డిస్కౌంట్ ఫ్రెండ్స్, Y228. నార్మల్గా ఏపీఎస్ఐ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనమాట మీకు ఎంతకు లభిస్తుందంటే 275 రూపీస్కే లభిస్తుంది ఫ్రెండ్స్. ఈ డిస్కౌంట్ కూపన్ కోడ్ మీరు అప్లై చేస్తే ఫ్రెండ్స్, Y228 అనే కూపన్ కోడ్ని అప్లై చేస్తే మీకు ఫైనల్గా 275 రూపీస్కే వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, మరి చూడండి, ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ 10 మార్క్ టెస్ట్లు అనమాట, మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడే, ఓకే. సో ఇదేంటంటే ఈ కోర్స్ యొక్క హైలైట్స్ ఏంటంటే ఫ్రెండ్స్, 10 ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్లు ఫ్రెండ్స్, ఇంగ్లీష్ మీడియం, యాక్సెసిబుల్ ఆన్ అడ్డా టోర్, అడ్డా స్టోర్ యాజ్ వెల్ యాజ్ అడ్డా 247 మొబైల్ యాప్ ఫ్రెండ్స్, ఓకేనా. డీటెయిల్ సొల్యూషన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది, ఆల్ ఇండియా. ఓకే ఫ్రెండ్స్, ర్యాంకింగ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. టెస్ట్ సిరీస్ ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనమాట ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. 30th జూన్ నుంచి 30th ఆగస్ట్ వరకు కొనసాగబడతాయి 10 మార్క్ టెస్ట్లు ఫ్రెండ్స్. మరి వీటిని రాయడం వల్ల మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి ఫ్రెండ్స్. సో క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. ఇది ఫైనల్గా ఎంతకు వస్తుందంటే 275 రూపీస్కే వస్తుంది ఫ్రెండ్స్. మరి ఫైనల్గా మీకు 275 రూపీస్కి రావాలంటే మీరు ఉపయోగించాల్సినటువంటి కోడ్ ఏంటంటే ఫ్రెండ్స్, Y228 ఫ్రెండ్స్, Y228. సో ఫ్రెండ్స్ మీకు ప్రతి స్లైడ్ పై భాగాన ఫర్ మోర్ డిస్కౌంట్ యూజ్ కోడ్ Y228 ఫ్రెండ్స్, విజిట్ adda247.com ఫ్రెండ్స్, ఓకేనా. సో క్లియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నథింగ్ బట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ చూస్తే ఫ్రెండ్స్, మరి కోర్స్ హైలైట్స్ ఏంటంటే ఫ్రెండ్స్, 300+ లైవ్ ఇంటరాక్టివ్ క్లాసెస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ రికార్డెడ్ వీడియోస్ కూడా మీకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఏదైనా ఒక సెషన్ మిస్ అయ్యారనుకోండి, మిస్ అయిన సెషన్ కూడా మళ్ళీ మీరు వినొచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. 100% రిఫండ్ ఆన్ సెలెక్షన్ ఆల్సో ఫ్రెండ్స్, ఓకేనా. సో క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. అయితే మరి ఫైనల్గా ఏపీఎస్సి, ఓకే ఫ్రెండ్స్, ఏపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 ఫైనల్గా మీకు ఎంత ప్రైస్కి వస్తుందంటే ఫ్రెండ్స్ 2659 రూపీస్కే వస్తుంది ఫ్రెండ్స్. అయితే 2659 రూపీస్కే మీకు రావాలంటే మీరు డిస్కౌంట్ కొరకు అప్లై చేయాల్సినటువంటి కోడ్ ఏంటంటే ఫ్రెండ్స్, కూపన్ కోడ్ Y228 ఫ్రెండ్స్. Y228 అనే కూపన్ కోడ్ని అప్లై చేస్తే ఫ్రెండ్స్ మీకు ఫైనల్గా 2659 రూపీస్కే వస్తుంది ఫ్రెండ్స్. దిస్ ఇస్ నథింగ్ బట్ ఆసియం ఏబిపిఎస్సి 2020-21 ఫ్రెండ్స్ ప్రిలిమ్స్ బ్యాచ్. గ్రూప్ 1, గ్రూప్ 2 ఈస్ గోయింగ్ టు బి స్టార్టెడ్ ఆన్ July 7th ఫ్రెండ్స్, ఓకేనా. మరి టైమింగ్స్ అనమాట 6 PM to 9 PM ఫ్రెండ్స్. డైలీ మీకు 3 hours ఉంటాయి ఫ్రెండ్స్ ఈ క్లాస్ అనేవి, ఓకే ఫ్రెండ్స్. ఏపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిలిమ్స్ బ్యాచ్ అనమాట ఎప్పటి నుంచి స్టార్ట్ కాబడుతుందంటే ఫ్రెండ్స్ July 7th ఫ్రెండ్స్. దీస్ ఆర్ ది కోర్స్ హైలైట్స్ ఫ్రెండ్స్. 300+ లైవ్ ఇంటరాక్టివ్ క్లాస్, రికార్డెడ్ వీడియోస్, 100% రిఫండ్ ఆన్ సెలెక్షన్ ఆల్సో ఫ్రెండ్స్. దిస్ ఇస్ క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ వన్ చూడండి, మరి ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్స్ బ్యాచ్ 2, చూడండి బ్యాచ్ 2 July 15th ఫ్రెండ్స్. ఇది సక్సెస్ఫుల్గా ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్స్ బ్యాచ్ అనమాట. ఫస్ట్ బ్యాచ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. మరి సెకండ్ బ్యాచ్ అనమాట ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబడుతుందంటే ఫ్రెండ్స్ July 15th ఫ్రెండ్స్. టైమింగ్స్ అనమాట మరి 9 AM to 12 PM ఫ్రెండ్స్. మరి కోర్స్ హైలైట్స్ ఏంటంటే 200+ లైవ్ ఇంటరాక్టివ్ క్లాస్ ఇవ్వడం జరుగుతుంది, 100% రిఫండ్ ఆన్ సెలెక్షన్ ఆల్సో ఫ్రెండ్స్. అండ్ రికార్డెడ్ వీడియోస్ కూడా మీకు అందించడం జరుగుతుంది. మీరు ఏదైనా ఒక క్లాస్ మిస్ అయినట్లయితే ఫ్రెండ్స్, ఈవెన్ ఆల్ అంటే క్లాస్ అయిందనుకోండి, క్లాస్ అయిన వెంబటే మీకు ఏంటంటే
సో పెయిడ్ బ్యాచ్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా రికార్డెడ్ వీడియోస్ అనేవి అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. మరి చూడండి ఫైనల్గా మీకు ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్స్ బ్యాచ్ అన్నమాట మీకు ఫైనల్గా ఎంతకు లభిస్తుందంటే సో 1595 రూపీస్కే మీకు లభిస్తుంది ఫ్రెండ్స్. అయితే సో 1595 రూపీస్కి మీకు రావాలంటే మీరు ఉపయోగించాల్సినటువంటి కోడ్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ Y228 ఫ్రెండ్స్. Y228 అనే కూపన్ కోడ్ని మీరు అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో అప్లై చేస్తే ఫైనల్గా మీకు ఎంతకు వస్తుందంటే సో 1595 రూపీస్కే మీకు వస్తుంది ఫ్రెండ్స్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ చూడమ్మా. So friends, I am going to start the lesson friends, minerals and energy resources of India part 1 friends. Okay, so chondama. So what is meant by mineral friends? A mineral is a naturally occurring chemical compound friends, usually of crystalline form and not produced by life process friends. A mineral is a naturally occurring chemical compound, usually of crystalline form and not produced by life process friends. సో క్లియర్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ. అయితే చూడండి మినరల్స్ని ఇక్కడ ఎన్ని రకాలుగా వర్గీకరిస్తూ రావచ్చు చూస్తే ఫ్రెండ్స్, మినరల్స్ ఆబ్వియస్లీ మెటాలిక్ మినరల్స్ అండ్ నాన్ మెటాలిక్ మినరల్స్ ఫ్రెండ్స్, మెటాలిక్ యాజ్ వెల్ యాజ్ నాన్ మెటాలిక్ మినరల్స్. అగైన్ మెటాలిక్ మినరల్స్ని మనం ఎన్ని రకాలు వర్గీకరించుకుంటూ రావచ్చు అంటే ఫెర్రస్ మినరల్స్ యాజ్ వెల్ యాజ్ నాన్ ఫెర్రస్ మినరల్స్ ఫ్రెండ్స్. ఫెర్రస్ యాజ్ వెల్ యాజ్ నాన్ ఫెర్రస్ అంటే ఐరన్తో కూడుకుని ఉన్నటువంటివి, ఐరన్ లేకుండా ఉన్నటువంటివి అని చెప్పి చెప్పుకుంటూ రావచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. సో దిస్ ఈస్ క్లియర్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ. సో మినరల్స్, మెటాలిక్ మినరల్స్, నాన్ మెటాలిక్ మినరల్స్, ఓకే. అగైన్ మెటాలిక్ మినరల్స్, ఫెర్రస్ మినరల్స్, నాన్ ఫెర్రస్ మినరల్స్ ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ చూడండి మరి. సో ఫెర్రస్ మినరల్స్ చూస్తే ఫ్రెండ్స్ 75% ఆఫ్ ది టోటల్ వాల్యూ ఆఫ్ ది ప్రొడక్షన్ ఆఫ్ మెటాలిక్ మినరల్స్ ఆబ్వియస్లీ సో ఫెర్రస్ ఫ్రెండ్స్. 75% ఆఫ్ ది టోటల్ వాల్యూ ఆఫ్ ది ప్రొడక్షన్ ఆఫ్ మెటాలిక్ మినరల్స్ సో కన్స్టిట్యూట్ ఆబ్వియస్లీ అంటే సో టోటల్ మెటాలిక్ మినరల్స్లో 75% బిలాంగ్ టు ఆబ్వియస్లీ ఫెర్రస్ మినరల్స్ ఫ్రెండ్స్. సో క్లియర్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ. మరి చూడండి ఫెర్రస్ మినరల్స్లో మనం ఫస్ట్ వన్ దేని గురించి మాట్లాడుకుంటామంటే ఓకే ఫ్రెండ్స్, సో ఫెర్రస్ అంటేనే ఆబ్వియస్లీ ఐరన్ కంటైనింగ్ మినరల్స్, ఓకేనా. సో ఐరన్ ఓర్ అనమాట. దేని గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నామంటే ఫ్రెండ్స్ ఐరన్ ఓర్. చూడండి ఐరన్ ఓర్లో చూడండి ఐరన్ ఓర్స్ ఆర్ నథింగ్ బట్ సో మేజర్లీ 2 టైప్స్ ఫ్రెండ్స్. సో వాట్ ఆర్ దోస్ థింగ్స్ ఫ్రెండ్స్? మ్యాగ్నటైట్ అండ్ హెమటైట్ ఐరన్ ఓర్ అని చెప్పి చెప్పుకుంటాం ఫ్రెండ్స్. మ్యాగ్నటైట్ యాజ్ వెల్ యాజ్ హెమటైట్ ఐరన్ ఓర్ ఫ్రెండ్స్, ఓకేనా. మ్యాగ్నటైట్ సో ఇట్ కంటైన్స్ ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ సో ఐరన్ దీని యొక్క పర్సంటేజ్ ఎంత ఉంటుందంటే ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్, ఇందులో హై కంటెంట్ ఆఫ్ ఐరన్ అనమాట. సో మ్యాగ్నటైట్ ఇక్కడ ఐరన్ ధాతువులో ఏంటంటే హై కంటెంట్ ఆఫ్ ఐరన్ 70% వరకు ఐరన్ ఉంటుంది ఫ్రెండ్స్. సో దిస్ ఈస్ ఆఫ్ క్వాలిటీ నేచర్ ఫ్రెండ్స్. సో వాట్ ఎవర్ ద ఐరన్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ దిస్ మ్యాగ్నటైట్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ హై క్వాలిటీ ఐరన్ అని చెప్పేసి చెప్పుకుంటాం ఫ్రెండ్స్. దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, సో దిస్ మ్యాగ్నటైట్ ఐరన్ ఓర్ హ్యావింగ్ ఎక్సలెంట్ మ్యాగ్నెటిక్ క్వాలిటీస్ వాల్యుబుల్ ఇన్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ చూడండి హెమటైట్ ఐరన్ ఓర్ ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ ఇండస్ట్రియల్ ఐరన్ ఓర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీ యూజ్ ఫ్రెండ్స్ 50 to 60% ఫ్రెండ్స్. హెమటైట్ ఐరన్ ఓర్ అనమాట, ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి సో ఐరన్ ఓర్ బెల్ట్స్ ఇన్ ఇండియా. చూడండి మన ఇండియాలో మేజర్ ఐరన్ ఓర్ బెల్ట్స్ ఏంటి అనేవి ఇప్పుడు నేను చర్చించుకుంటూ రాబోతూ ఉన్నాను ఫ్రెండ్స్, ఓకే. సో క్లియర్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ. చూడండి మరి ఒడిస్సా జార్ఖండ్ బెల్ట్ ఫ్రెండ్స్, ఒడిస్సా యాజ్ వెల్ యాజ్ జార్ఖండ్ బెల్ట్. చూడండి ఒడిస్సా జార్ఖండ్ బెల్ట్ అని చెప్పేసి అంటాం ఫ్రెండ్స్. సో చూస్తే ఫ్రెండ్స్ ఒడిస్సా జార్ఖండ్ బెల్ట్, సో ఒడిస్సా జార్ఖండ్, ఓకే. సో చూడండి ఒడిస్సా జార్ఖండ్. సో ఎస్పెషల్లీ జార్ఖండ్ ఈజ్ ది మినరల్ హబ్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్. ఖనిజాలు ఎక్కువగా లభ్యమవుతున్నటువంటి రాష్ట్రం ఏది ఫ్రెండ్స్? ఆబ్వియస్లీ ఇన్ ఇండియా జార్ఖండ్. పీఠభూమి ఏది ఫ్రెండ్స్? ఆబ్వియస్లీ ఛోటా నాగ్పూర్ ప్లాటో. ఛోటా నాగ్పూర్ పీఠభూమి ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్, ఛోటా నాగ్పూర్ ప్లాటో, ఓకే. సో ఛోటా నాగ్పూర్ ప్లాటో ఫ్రెండ్స్. సో ఛోటా నాగ్పూర్ ప్లాటో, ఓకే. సో ఛోటా నాగ్పూర్ ప్లాటో ఇదేంటంటే అంటే ఖనిజాలు సమృద్ధిగా ఉన్నటువంటి పీఠభూమి ఏది ఫ్రెండ్స్? ఆబ్వియస్లీ ఛోటా నాగ్పూర్ పీఠభూమి జార్ఖండ్. అండ్ ఇన్ జనరల్ ఇన్ కామన్ ఇన్ రొటీన్ ఆబ్వియస్లీ అంటే ఖనిజాలు ఎక్కువగా లభ్యమవుతున్నటువంటి రాష్ట్రం కూడా ఏమని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్? ఆబ్వియస్లీ జార్ఖండ్ అని చెప్పి చెప్పుకోవచ్చు, ఓకే. చూడండి ఇన్ ఒడిస్సా హై గ్రేడ్ హెమటైట్ ఐరన్ ఓర్స్ ఆర్ ఫౌండ్ ఇన్ బాదం పహార్ మైన్స్ ఫ్రెండ్స్. ఒడిస్సా రాష్ట్రంలో ఓకే ఫ్రెండ్స్ హై గ్రేడ్ హెమటైట్ ఐరన్ ఓర్స్ ఆబ్వియస్లీ ఫౌండ్ ఇన్ బాదం పహార్ మైన్స్ ఫ్రెండ్స్ ఇన్ మయూర్భంగ్ కియోంఝార్ డిస్ట్రిక్ట్స్ ఒడిస్సా ఫ్రెండ్స్. మయూర్భంగ్ మరియు కియోంఝార్ జిల్లాలో ఎక్కువగా లభ్యమవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ అడ్జాయినింగ్ డిస్ట్రిక్ట్స్ ఆబ్వియస్లీ సింగ్భూమ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జార్ఖండ్ ఆల్సో
ఏంటంటే ఇక్కడ కూడా ఎక్కువగా ఐరన్ ఓర్ అనమాట లభ్యమవుతుంది ఫ్రెండ్స్. సింగ్భూమ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జార్ఖండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. హ్యామటైట్ ఐరన్ ఓర్ ఈస్ అవైలబుల్ ఫ్రెండ్స్ ఇన్ దిస్ సింగ్భూమ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జార్ఖండ్, ఎస్పెషల్లీ మైనింగ్ ఏరియాస్ ఏంటంటే సింగ్భూమ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జార్ఖండ్లో. సో గోవా యాజ్ వెల్ యాజ్ నావమండి ఫ్రెండ్స్, ఈ రీజన్స్ అనమాట చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. క్లియర్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ? ఒడిస్సా అండ్ జార్ఖండ్ బెల్ట్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ వన్ బెల్ట్ ఫ్రెండ్స్, ఫస్ట్ బెల్ట్ ఒడిస్సా అండ్ జార్ఖండ్ బెల్ట్. సెకండ్ వన్ ఫ్రెండ్స్ చూడండి, దుర్గ్ బస్తర్ చంద్రాపూర్ బెల్ట్ ఫ్రెండ్స్, దుర్గ్ బస్తర్ యాజ్ వెల్ యాజ్ చంద్రాపూర్ బెల్ట్ అనమాట. దుర్గ్ బస్తర్ చంద్రాపూర్ బెల్ట్ ఫ్రెండ్స్. ఓకే, దుర్గ్ బస్తర్ చంద్రాపూర్ బెల్ట్కి వస్తే దట్ ఈస్ నథింగ్ బట్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర రీజన్ ఫ్రెండ్స్. ఛత్తీస్గఢ్ యాజ్ వెల్ యాజ్ మహారాష్ట్ర రీజన్, ఛత్తీస్గఢ్ యాజ్ వెల్ యాజ్ మహారాష్ట్ర రీజన్ చెప్పేసి చెప్పుకుంటూ వస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? అయితే చూడండి, ఇన్ దిస్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర బెల్ట్ వెరీ హై గ్రేడ్ హెమటైట్ ఐరన్ ఓర్ ఈస్ ఫౌండ్ ఇన్ బయలడేలా రేంజ్. సో బయలడేలా రేంజ్ ఆఫ్ హిల్స్, ఓకేనా, ఇన్ బస్తర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ ఫ్రెండ్స్. ఓకేనా? వెరీ హై గ్రేడ్ హెమటైట్ ఐరన్ ఓర్ ఈస్ ఫౌండ్ ఇన్ బయలడేలా రేంజ్ ఆఫ్ హిల్స్ ఇన్ బస్తర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ ఫ్రెండ్స్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ఓకే ఫ్రెండ్స్, అయితే అంటే బస్తర్ జిల్లాలోని, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లాలో ఈ బయలడేలా పర్వత శ్రేణిలో ఎక్కువగా ఈ హెమటైట్ ఐరన్ ఓర్ అనమాట లభ్యమవుతుంది ఫ్రెండ్స్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇట్ హ్యాస్ బెస్ట్ ఫిజికల్ ప్రాపర్టీస్ నీడెడ్ ఫర్ స్టీల్ మేకింగ్ ఫ్రెండ్స్. ఓకేనా? ఏంటంటే సో ఇట్ ఈస్ హ్యావింగ్ బెస్ట్ ఫిజికల్ ప్రాపర్టీస్ నీడెడ్ ఫర్ స్టీల్ మేకింగ్ ఫ్రెండ్స్. క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్? దిస్ ఈస్ నథింగ్ బట్ సెకండ్ వన్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వన్ థర్డ్ వన్. అంటే థర్డ్ వన్ చెప్పుకునే ముందు వన్ మోర్ పాయింట్ ఉండిపోయింది ఫ్రెండ్స్. చూడండి, అయితే చూడండి, దుర్గ్ బస్తర్ చంద్రాపూర్ బెల్ట్ ఇక్కడ లభ్యమవుతున్నటువంటి ఈ ఐరన్, ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ లభ్యమవుతున్నటువంటి ఏదైతే మనం ఇక్కడ నుంచి ఐరన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామో ఈ ఐరన్ అన్నమాట ఇట్ ఈస్ బీయింగ్ ఎక్స్పోర్టెడ్ టు అదర్ కంట్రీస్ ఆల్సో ఫ్రెండ్స్. సో త్రూ దిస్ విశాఖపట్నం పోర్ట్ ఐరన్ ఓర్ ఫ్రమ్ దీస్ మైన్స్, అంటే ఇక్కడ లభ్యమవుతున్నటువంటి ఐరన్ ధాతుని, హెమటైట్ ఐరన్ ధాతుని వీఆర్ ఎక్స్పోర్టింగ్ టు ది అదర్ కంట్రీస్ ఆల్సో ఫ్రెండ్స్, లైక్ జపాన్, సౌత్ కొరియా. సో వయా విశాఖపట్నం పోర్ట్ ఫ్రెండ్స్. ఓకేనా? సో వయా విశాఖపట్నం పోర్ట్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, థర్డ్ బెల్ట్ బెల్లారి, చిత్రదుర్గ, చిక్మంగళూరు, తుమ్కూరు బెల్ట్ కర్ణాటక ఫ్రెండ్స్. ఓకేనా? ఒకసారి చూడమ్మా, ఇక్కడ తీసుకున్నట్లయితే బెల్లారి అంటే కర్ణాటక స్టేట్ ఫ్రెండ్స్. బెల్లారి, చిత్రదుర్గ, చిక్మంగళూరు, తుమ్కూరు బెల్ట్ ఫ్రెండ్స్. ఇక్కడికి వస్తే చూడండి, అంటే ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ ఐరన్ ఓర్ బెల్ట్లో ఇది ఒకటని కూడా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్? సో కుద్రేముఖ్ డిపాజిట్స్ ఆర్ నోన్ టు బి లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆర్ నోన్ టు బి సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్ ది వరల్డ్ అని చెప్పేసి మనం చెప్పుకుంటూ రావచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? Okay friends, so just a minute friends. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూడమ్మా, బెల్లారి, చిత్రదుర్గ, చిక్మంగళూరు, తుమ్కూరు బెల్ట్ అనమాట. ఇదేంటంటే ప్రపంచంలో లభ్యమవుతున్నటువంటి ఐరన్ ఓర్ ధాతులో ఇది కూడా ఒకటని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? సో క్లియర్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ? దట్ ఈస్ నథింగ్ బట్ కుద్రేముఖ్ డిపాజిట్స్ ఆర్ నోన్ టు బి సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? అయితే చూడండి, ద ఓర్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ యాజ్ ఏ స్లర్రీ త్రూ ఏ పైప్ లైన్ టు ఏ పోర్ట్ నియర్ మ్యాంగ్లూర్ ఫ్రెండ్స్. ఓకేనా? అంటే ఒక చూడండి, ఇక్కడ లభ్యమవుతున్న ఐరన్ ధాతువుని అనమాట ద ఓర్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ యాజ్ ఏ స్లర్రీ త్రూ ఏ పైప్ లైన్ టు ఏ పోర్ట్ నియర్ మ్యాంగ్లూర్ ఫ్రెండ్స్. సో క్లియర్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ థర్డ్ బెల్ట్ ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, మహారాష్ట్ర గోవా బెల్ట్ ఫ్రెండ్స్. మహారాష్ట్ర గోవా బెల్ట్, ద స్టేట్ ఆఫ్ గోవా ఎస్పెషల్లీ రత్నగిరి డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర ఫ్రెండ్స్. ఓకేనా? అంటే చూడండి, ఇక్కడ మహారాష్ట్ర గోవా బెల్ట్ ఈజ్ నథింగ్ బట్ అంటే గోవా రాష్ట్రము అండ్ రత్నగిరి జిల్లా అనమాట. మహారాష్ట్రంలో రత్నగిరి జిల్లా, ఈ రీజియన్స్లో ఎక్కువగా ఏంటంటే మనకి ఈ హెమటైట్ ఐరన్ ధాతు అనమాట లభ్యమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ద స్టేట్ ఆఫ్ గోవా అండ్ రత్నగిరి డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర ఫ్రెండ్స్. ఓకేనా? అయితే చూడండి, ఐరన్ ఓర్ వాట్ ఎవర్ ద ఐరన్ ఓర్ అవైలబుల్ హియర్ ఇట్ ఈస్ నాట్ ఆఫ్ హై క్వాలిటీ ఫ్రెండ్స్. అయితే ఇక్కడ హై క్వాలిటీ లేనప్పటికీ కూడా ఈ ఐరన్ ఓర్ అనమాట ఇక్కడ లభ్యమవుతున్నటువంటి హెమటైట్ ఐరన్ ధాతువుని ఏంటంటే సో ఇతర దేశాలకు కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇట్ ఈస్ ఎక్స్పోర్టెడ్ త్రూ మర్మగోవా పోర్ట్ ఫ్రెండ్స్ టు అదర్ కంట్రీస్. ఓకే ఫ్రెండ్స్, ఇట్ ఈస్ ఎక్స్పోర్టెడ్ త్రూ మర్మగోవా పోర్ట్ టు ది అదర్ కంట్రీస్. సో క్లియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నథింగ్ బట్ మహారాష్ట్ర గోవా బెల్ట్. ఓకే ఫ్రెండ్స్, ద ఐరన్ ఓర్ అవైలబుల్ హియర్ it is not of high quality friends. Okay, next one చూడండి, manganese friends. So manganese is used in the manufacturing of steel and ferro manganese alloys friends. Okay na? Clear friends all of you? చూడమ్మా,
సో మ్యాంగనీస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ స్టీల్ యాజ్ వెల్ యాజ్ ఫెర్రో మ్యాంగనీస్ ఎలాయిస్ ఫ్రెండ్స్. అంటే మిశ్రమ లోహాల తయారీలో మ్యాంగనీస్ని వాడతారు ఫ్రెండ్స్. అండ్ ఆల్సో సో యూజ్డ్ ఇన్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్, ఇన్సెక్టిసైడ్స్, పెయింట్స్ కూడా. సో పెయింట్స్ మరియు ఇన్సెక్టిసైడ్ తయారీలో కూడా దీన్ని వాడతారు ఫ్రెండ్స్. ఓకేనా. సో ఒడిస్సా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మ్యాంగనీస్ ఓర్స్ ఇన్ ఇండియా ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దిస్ బిట్ ఈస్ నథింగ్ బట్ ఒడిస్సా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మ్యాంగనీస్ ఓర్స్ ఫ్రెండ్స్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ చూడమ్మా. సో నాన్ ఫెర్రస్ మినరల్స్ ఫ్రెండ్స్. వెన్ యూ కమ్ ఫర్ దిస్ నాన్ ఫెర్రస్ మినరల్స్, కాపర్ ఫ్రెండ్స్. ఓకేనా. ఫస్ట్ వన్ కాపర్. చూడండి మన కాపర్కి వస్తే ఇండియాలో సో ఇట్ ఈస్ డెఫిషియెంట్ ఇన్ రిజర్వ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ప్రొడక్షన్ ఫ్రెండ్స్. అంటే నిల్వల పరంగా, ఉత్పత్తి పరంగా సో కాపర్ అనేవి అంటే నిల్వల పరంగా చూసిన, ఉత్పత్తి పరంగా చూసిన కాపర్ వెరీ డెఫిషియెంట్ ఫ్రెండ్స్ ఇన్ ఇండియా. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ ఇండియా ఈజ్ క్రిటికలీ డెఫిషియెంట్ ఇన్ ది రిజర్వ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ప్రొడక్షన్. నిల్వల పరంగా, ఉత్పత్తి పరంగా కూడా ఇండియా ఈజ్ క్రిటికలీ డెఫిషియెంట్. సో క్లియర్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ. ఇట్ ఈస్ బీయింగ్ మ్యాలిబుల్, డక్టైల్ అండ్ యాక్ట్స్ యాజ్ ఎ గుడ్ కండక్టర్ ఫ్రెండ్స్. అంటే ఈ కాపర్ అనమాట మనకు నచ్చినట్టుగా ఈ విధంగా మౌల్డ్ చేసుకోవచ్చు. అంటే పొరల పొరలుగా కూడా మౌల్డ్ చేసుకోవచ్చు. మ్యాలిబుల్, డక్టైల్ అండ్ యాక్ట్స్ యాజ్ ఎ గుడ్ కండక్టర్. మంచి విద్యుత్ వాహకంగా కూడా పనిచేస్తుంది ఫ్రెండ్స్. అందుకనే సో ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రికల్ కేబుల్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కెమికల్ ఇండస్ట్రీస్. సో యూజ్డ్ ఇన్ ఎలక్ట్రికల్ కేబుల్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కెమికల్ ఇండస్ట్రీస్లో కూడా దీన్ని వాడతారు ఫ్రెండ్స్. క్లియర్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ అర్థమైందా? ఈజ్ ఇట్ ఓకే టు ఆల్ ఆఫ్ యూ? సో దిస్ ఈస్ ద so main property of this copper friends, especially malleable, ductile and acts as a good conductor. That is the reason why used in electrical cables, electronics and so chemical industry అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో ఈజ్ ఇట్ ఓకే ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ వన్ చూడమ్మా. చూడండి అయితే కాపర్ మరి ఎక్కడ లభ్యం అవుతుంది ఫ్రెండ్స్? చూడండి బాలాఘాట్ మైన్స్, మధ్యప్రదేశ్ ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్. బాలాఘాట్ మైన్స్, మధ్యప్రదేశ్. సో ప్రొడ్యూస్ 52% ఆఫ్ ఇండియాస్ కాపర్ ఫ్రెండ్స్. Balaghat mines, Madhya Pradesh, produce 52% of India's copper friends. And one more thing, Singhbhum district of Jharkhand also leading producer friends. Singhbhum district of Jharkhand also leading producer. Very very important friends. సో సింగ్భూమ్ డిస్ట్రిక్ట్ అనమాట. ఇందులో ఏంటంటే ఆల్ కైండ్ ఆఫ్ మినరల్స్ కూడా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. సింగ్భూమ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జార్ఖండ్ ఆల్సో లీడింగ్ ప్రొడ్యూసర్ ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్, ఓకే ఫ్రెండ్స్, K3 మైన్స్ ఇన్ రాజస్థాన్. కాపర్ అనమాట ఇండియా ఈజ్ క్రిటికలీ డెఫిషియెంట్ ఇన్ రిజర్వ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ప్రొడక్షన్. బట్ ఏంటంటే ఈ రీజన్స్లో కాపర్ అనమాట లభ్యమవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే, సో K3 మైన్స్ ఇన్ రాజస్థాన్ ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో గ్రామ సచివాలయంలో కూడా ఈ క్వశ్చన్ అనమాట అడగడం జరిగింది ఫ్రెండ్స్. రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి గ్రామ సచివాలయం పరీక్షల్లో కూడా సో ఈ K3 మైన్స్ రాజస్థాన్ దీని గురించి జస్ట్ అడుగుతూ వచ్చాడు ఫ్రెండ్స్. ఓకేనా. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ చూడమ్మా, బాక్సైట్. చూడండి బాక్సైట్ ధాతు నుంచి ఇక్కడ అల్యూమినియం అనమాట సాగ్రిగేట్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి అయితే సో దీస్ బాక్సైట్ డిపాజిట్స్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ అమర్కాంతక్ ప్లాటో అండ్ మైకాలా హిల్స్, మధ్యప్రదేశ్ ఫ్రెండ్స్. ఓకేనా. ఎక్కడెక్కడ ఫ్రెండ్స్? దీస్ డిపాజిట్స్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ అమర్కాంతక్ పీఠభూమి అండ్ మైకాలా హిల్స్, మైకాలా కొండలు ఇన్ మధ్యప్రదేశ్ ఫ్రెండ్స్. సో అయితే బాక్సైట్ ఎక్కువగా ఎక్కడ లభ్యమవుతుందంటే ఫ్రెండ్స్, ఒడిస్సా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ స్టేట్. ఒడిస్సా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ స్టేట్. ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఒడిస్సా ఒకటి ఫ్రెండ్స్. ఒడిస్సా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ఇండియా. 45% ఆఫ్ ది సో కంట్రీస్ టోటల్ ప్రొడక్షన్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన భారతదేశంలో సో ఒడిస్సా రాష్ట్రం especially is the largest producing state in India and 45% of the country's total production friends. Very very important. This bit is very very important friends. Okay, next chunddi, one more thing, Panch Patmali deposits in Koraput district of Odisha also friends. Panch Patmali deposits in Koraput district of Odisha friends. Okay, so this is also friends very very important, bauxite. Okay, next one chunddi. So friends, దీస్ ఆర్ నథింగ్ బట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం దేని గురించి మాట్లాడుతూ వచ్చామంటే నాన్ ఫెర్రస్ మినరల్ గురించి మనం మాట్లాడుతూ వచ్చాం ఫ్రెండ్స్. నౌ ఐ మూవ్ ఆన్ టు దిస్. ఓకే ఫ్రెండ్స్, సో ఓకే నాన్ మెటాలిక్ మినరల్స్ ఫ్రెండ్స్. నౌ ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడబోతున్నానంటే ఫ్రెండ్స్ నాన్ మెటాలిక్ మినరల్స్. ఓకే చూడండి, నాన్ మెటాలిక్ మినరల్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే ఫ్రెండ్స్ మైకా. ఓకే, మైకా ఫ్రెండ్స్, ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ది నార్థన్ ఎడ్జ్ ఆఫ్ చోటా నాగ్పూర్ ప్లాటో ఫ్రెండ్స్. ఓకే, ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ది నార్థన్ ఎడ్జ్ ఆఫ్ దిస్ చోటా నాగ్పూర్ ప్లాటో. సో నార్థన్ ఎడ్జ్ ఆఫ్ దిస్ చోటా నాగ్పూర్ ప్లాటో ఫ్రెండ్స్. ఓకే, and one more thing friends, in this Jharkhand, Koderma-Gaya Hazaribagh belt of Jharkhand also leading producer friends. Koderma-Gaya Hazaribagh belt of Jharkhand also leading producer. Very very important friends. In Rajasthan around Ajmer and Nellore in Andhra Pradesh friends. Okay na. So Rajasthan lo Ajmer ప్రాంతం as well as Nellore in Andhra Pradesh లో కూడా ఏంటంటే మైక్ అనమాట లభ్యమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో దీస్ ఆర్ ద బిట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. క్లియర్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ వన్ చూడమ్మా. సో మైకా తర్వాత లైమ్ స్టోన్. So limestone is found in association with rocks composed of calcium carbonate as well as magnesium carbonate friends. Okay na friends.
సో ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ అసోసియేషన్ విత్ రాక్స్ కంపోజ్డ్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ యాజ్ వెల్ యాజ్ మెగ్నీషియం కార్బోనేట్. సున్నపరాయి అని చెప్పేసి అంటాం ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ సెడిమెంటరీ రాక్స్ ఆఫ్ జియోలాజికల్ ఫార్మేషన్స్ ఫ్రెండ్స్. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ సెడిమెంటరీ రాక్స్ ఆఫ్ జియోలాజికల్ ఫార్మేషన్స్. ఓకే, సో చూడండి, సో లైమ్ స్టోన్ గురించి వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది ఎక్కువగా ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి క్వశ్చన్ అంటాం. సో క్వశ్చన్ అంటాం ఫ్రెండ్స్, సో ఇట్ ఈస్ ది బేసిక్ రా మెటీరియల్ ఫర్ సిమెంట్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్. ఇట్ ఈస్ ద బేసిక్ రా మెటీరియల్ ఫర్ సిమెంట్ ఇండస్ట్రీ. సిమెంట్ పరిశ్రమకి ఇది సో నార్మల్గా బేసిక్ రా మెటీరియల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు లైమ్ స్టోన్. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఆల్సో ఎసెన్షియల్ ఫర్ ది స్మెల్టింగ్ ఐరన్ ఓర్ ఇన్ బ్లాస్ట్ ఫర్నెసెస్. అంటే సో ఐరన్ ఓర్ నుంచి, ఐరన్ ధాతువు నుంచి ఐరన్ అగ్రిగేట్ చేసే క్రమంలో సో ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లాస్ట్ ఫర్నెసెస్లో దేన్ని వాడతారంటే లైమ్ స్టోన్ కూడా వాడతారు ఫ్రెండ్స్. ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ స్మెల్టింగ్ ఐరన్ ఓర్ ఇన్ బ్లాస్ట్ ఫర్నెసెస్ ఫ్రెండ్స్. సో దిస్ ఈస్ ఫ్రెండ్స్ టుడేస్ క్లాస్ విత్ రిగార్డ్ టు దిస్ మినరల్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా పార్ట్ 1. మరి పార్ట్ 2 లెక్చర్ అనమాట. సో నెక్స్ట్ సెషన్, రేపటి సెషన్లో మాట్లాడతాను ఫ్రెండ్స్. ఈరోజు ఏంటంటే 6 PM సోలార్ రేడియేషన్ గురించి. ఓకే ఫ్రెండ్స్, సోలార్ రేడియేషన్ పార్ట్ 2, ద ఫ్యాక్టర్స్ యాక్చువల్లీ ఎఫెక్టింగ్ ద టెంపరేచర్, ద ఫ్యాక్టర్స్ వుడ్ ఇన్ఫ్లుయెన్స్ ద టెంపరేచర్. ఓకే ఫ్రెండ్స్, సోలార్ రేడియేషన్, హీట్ బ్యాలెన్స్, టెంపరేచర్ పార్ట్ 2 ఈరోజు ఏంటంటే 6 PM మళ్ళీ మీకు సో కొనసాగించడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఫ్రెండ్స్, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రెండ్స్ టుడేస్ సెషన్. మరి ఏంటంటే చూడండి, వెల్ బిఫోర్ సో ఎండింగ్ దిస్ సెషన్ ఫ్రెండ్స్, చూడండి, సో గెట్ యువర్ డ్రీమ్ జాబ్ అడ్డా 247 ఈజ్ గివింగ్ 75% డిస్కౌంట్ ప్లస్ ఎక్స్ట్రా 2% కూడా ఫ్రెండ్స్. అయితే ఈ ఆఫర్ని 2 months కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఆన్ ఆల్ స్టడీ మెటీరియల్స్. ఇఫ్ యూ విజిట్ adda247.com ఫ్రెండ్స్, అందులో ఏంటంటే రికార్డ్ చేసినటువంటి వీడియోలు తక్కువ ప్రైస్గా మీకు అమ్మడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఏపీఎస్ఐ ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ని కూడా లాంచ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. 30th June నుంచే మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అవి ఎంతకు వస్తాయంటే మీకు ఫైనల్ ప్రైస్ అనమాట 275 రూపీస్ ఫ్రెండ్స్. మీకు 275 రూపీస్కే వస్తాయి ఫ్రెండ్స్, 275 రూపీస్. అయితే 275 రూపీస్కి మీకు సో మీకు అది రావాలంటే ఆ కోర్సు ఈ టెస్ట్ సిరీస్ అనమాట, ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ మీకు రావాలంటే మీరు అప్లై చేయాల్సినటువంటి కూపన్ కోడ్ ఏంటంటే ఫ్రెండ్స్ Y228 ఫ్రెండ్స్. Y228 అనే కూపన్ కోడ్ని అప్లై చేస్తే ఫ్రెండ్స్ మీకు డిస్కౌంట్ లభిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏంటంటే అడ్డా 247లో మీకు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటువంటి ఈ బుక్స్, రికార్డెడ్ వీడియోస్, మహాప్యాక్స్, లైవ్ క్లాసెస్, ఓకే ఫ్రెండ్స్. సో ఇవన్నిటిని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మీకు ఏవైతే ఇంట్రెస్ట్ ఉన్నాయో. కొన్ని ఈ బుక్స్ కూడా ఉన్నాయి, ఓకే ఫ్రెండ్స్. ఈ బుక్స్ అనేవి సో బ్యాంకింగ్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, ఏపీఎస్ఐ కానిస్టేబుల్స్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్, ఓకేనా. మరి గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి కూడా టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయబడుతుంది ఫ్రెండ్స్, త్వరలో అది కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. సో వాటిని కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ని కూడా లాంచ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మరి వాటిని ప్రాక్టీస్ చేస్తే సో ఎగ్జామ్ బిఫోర్ ఎగ్జామ్ అంటాం, అంటే బిఫోర్ గోయింగ్ టు రైట్ ద ఎగ్జామ్ ఇట్ ఈస్ బెటర్ టు సో గో ఫర్ దీస్ మార్క్ టెస్ట్స్ ఫ్రెండ్స్. మీకు ఆల్ ఇండియా ర్యాంకింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అడ్డా 247 ద్వారా. సో దట్ ఏంటంటే వేర్ యు ఆర్ ఇన్ ద కాంపిటీషన్ యూ కెన్ చెక్ యువర్ సెల్ఫ్ ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ఫ్రెండ్స్ టుడేస్ సెషన్, ఓకే ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ సెషన్లో ఇంపార్టెంట్ లెక్చర్స్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.